పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనున్నది. కోర్టు లగచర్ల ఘటనలో 5 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు నరేందర్ రెడ్డి తరపున అడ్వకేట్ లక్ష్మణ్. కుట్రకోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ కస్టడీ పిటిషన్పై వాదనలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది కొడంగల్ కోర్టు. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. లగచర్ల ఘటనలో 5 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు అడ్వకేట్ లక్ష్మణ్. అలాగే కుట్రకోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ వాదిస్తోంది. కస్టడీ పిటిషన్పై వాదనలైతే ముగిశాయి. ఈ రోజు కొడంగల్ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు కొడంగల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, ఎప్పట్లోగా కొడంగల్ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది కస్టడీకి సంబంధించి? లగచర్ల ఘటనలో కీలక నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఇవాళ కస్టడీ పిటిషన్ పై కూడా తీర్పు వెల్లడించిన కొడంగల్ కోర్టు మరి కొద్దిసేపట్లోనే ఈ తీర్పు వెల్లడించబోతుంది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఇప్పటివరకైతే పోలీసులు కూడా 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కస్టడీ అవసరం లేదని చెప్పేసి ఎవరైతే అడ్వకేట్ లక్ష్మణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ కుట్రకోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై అలాగే దర్యాప్తు చేయాల్సిన అవసరం అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, కస్టడీకి అనుమతిస్తుందా అనేది దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం. అయితే ఇప్పటికే కొడంగల్లో కూడా ఈ తీర్పై కూడా ఉత్కంఠంగా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా ఉంది కాబట్టి మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. అధికారులపై దాడులకు ప్రోత్సహించారు, రెచ్చగొట్టారనే కోణంలో కూడా ఇప్పటికే ఆయనని అదుపులో తీసుకొని జైలుకు తరలించిన నేపథ్యం వాళ్ళ కొడంగల్ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నది కూడా వేచి చూడాలి. ఏది ఏమైనప్పుడు కూడా లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా కస్టడీ ఒకవేళ పోలీసులు కస్టడీ కోరితే మరి 5 రోజుల పాటు కూడా ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తారనేది కూడా చూడాలి. ఖచ్చితంగా మరి ఇది కుట్రలో భాగంగా జరిగిందా లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరి కాసేపట్లోనే కొడంగల్ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.